మండిపడ్డారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు నేటికి 10వ రోజు గడుస్తుంది. అంటే మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికే కాక ఇటు పక్కన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా వచ్చిన భక్తులు త్రివేణి సంగంలో స్నానమాచరించిన తర్వాత నందిమాతకు పూజ చేయడమే కాదు, పితృదేవతలైనటువంటి వారికి శ్రద్ధా కర్మలు ఆచరిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఇటు కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి లైన్లు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు అయితే మాత్రం చూసుకుంటే భారీగా భక్తులు తరలి వచ్చిన నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కంటే ఒక 6 నుంచి 10 కిలోమీటర్ల మేర నిలిచిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇంకొక 2 రోజులే చివరికి ఉన్న నేపథ్యంలో భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చడం, ఇంకోవైపు శనివారం నేపథ్యంలో కూడా ఈరోజు మరియు రేపు ఆదివారం కూడా ఎక్కువ భక్తులు వచ్చే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అంటే మొత్తం మీద అయితే ఇటు సరస్వతి పుష్కరాలకు మన రాష్ట్రం నుంచి కాక పక్క రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో హెవీ ట్రాఫిక్తో మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పార్కింగ్ నుంచి ఇటు గోదావరి నదీ తీరం నడవాలంటే కూడా చాలా క్లిష్టమైన పరిస్థితులు ఒకటైతే, మరోవైపు ఇటు ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు, వృద్ధులు మాత్రం అక్కడ దాకా వెళ్ళలేని పరిస్థితి అయితే మనకు అంటే ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఈరోజు మాత్రం ట్రాఫిక్ జామ్తో అంటే ఇటు 10 కిలోమీటర్ల మేర నిలిచినటువంటి పరిస్థితి అయితే మనకు కాళేశ్వరంలో కనిపిస్తోంది. రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదు. గత 2-3 నెలల నుంచి కూడా తాము పండించిన పంటను పండించడం ఒక ఎత్తు అయితే వాటిని అమ్ముకోవడం ఇంకో ఎత్తు అయితే తయారైనటువంటి పరిస్థితి అయితే రైతులకు మనకు ప్రతి చోట కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ఇటు గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ధర్నా చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి కూడా అకాల వర్షాలు వస్తున్నాయి. అకాల వర్షాల నేపథ్యంలో సరైనటువంటి మౌలిక వసతులు లేక వరిధాన్యం అంతా కూడా తడిసి ముద్దవడమే కాదు, కొన్ని చోట్ల మొలకెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యం ఒకటైతే, మరోవైపు తాముకు అంటే పండించిన ధాన్యాన్ని సకాలంలో కొన్నట్టయితే ఈ అవస్థలు ఉండేవి కావని అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా కొని కనీసం కనికరించట్లేదని కలెక్టరేట్ల ముందు మరి తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేసినా కూడా కొంటామని హామీ ఇస్తున్నారు, కానీ ఎవరు కూడా స్పందిస్తలేరని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఈరోజు ఇటు గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో అంటే ముఖ్యంగా తడిసిన ధాన్యమే కాదు, మొలకెత్తిన ధాన్యాన్ని రోడ్డుపై వేసి నిరసన తెలిపిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంటే తాము పెట్టిన పెట్టుబడి కూడా కనీసం వస్తుందో రాదో అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన తమ ఒడ్డు కొనాలి, లేకుంటే మాత్రం తాము పెట్టిన పెట్టుబడి కూడా రాక చాలా తీవ్ర అవస్థల పాలై నష్టాల పాలయ్యే అవకాశాలు మాకు కనిపిస్తున్నాయి. దయచేసి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించాలి, అధికారులు త్వరితగతిన తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి దీనంగా వేడుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.